అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి త్వరలోనే మహా అద్భుతమైన శివరాత్రి రాబోతుంది. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి పండుగ వచ్చింది. ఈ శివరాత్రి నాడు ఆ శివయ్యను భక్తితో పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే కరుణిస్తాడంట. అయితే ఈ శివరాత్రి పండుగ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కొన్ని రకాల దీపాలు వెలిగించాలి. వాటిలో అతి ముఖ్యమైన దీపం నారికేల దీపం. కొబ్బరి చిప్పలు వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. అలాగే ఈ నారికేల దీపంతో పాటుగా పిండి దీపం, ఆకాశ దీపం, బిల్వపత్ర దీపం, ఆవు నెయ్యి దీపాలు కూడా ఏదో ఒక దీపాన్ని ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా వెలిగించాలి. శివరాత్రి రోజు వెలిగించాల్సిన దీపాలు, వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మాఘమాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున శివరాత్రి పండుగలు జరుపుకుంటాము. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం సాయంత్రం 4:45 చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీన సోమవారం సాయంత్రం 5:30 వరకు చతుర్దశి ఉంటుంది. కాబట్టి సాయంత్రం తిథి ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి పండుగలు జరుపుకోవాలి. ఫిబ్రవరి 15వ తేదీన సాయంత్రం సమయంలో మాత్రమే శివుణ్ణి పూజించాలి. ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో ఒక నారికేల దీపాన్ని మాత్రం వెలిగించండి. అసలు ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 7 గంటల మధ్యలో అద్భుతమైన శుభముహూర్తం ఉంది. ఈ సమయంలో ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు 2 దీపాలు వెలిగించి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నారికేల దీపం వెలిగించండి. మీ పూజ గదిలో ఉన్న శివునికి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి. శివునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. మీరు కొట్టే కొబ్బరికాయ సమానంగా 2 చిప్పలు పగిలేలా చూసుకోండి. అందులో ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా పెట్టాలి. ఇక 2వ కొబ్బరి చిప్పలో అంటే 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 వత్తులను విడిగా వేసి దీపం వెలిగించండి. అయితే ఈ కొబ్బరి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు. కాబట్టి ఒక ఎత్తడి ప్లేట్లో కానీ విస్తరాకులో కానీ పిడికడు బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించండి. ఈ కొబ్బరి దీపానికి పుష్పాలు సమర్పించి అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. శివరాత్రి రోజున వెలిగించే నారికేల దీపానికి ఎంతో శక్తి ఉంటుంది. ఈ దీపం వెలుగులో శివయ్య దర్శనం ఇస్తారంట. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇక చివరిగా కొబ్బరి దీపము హారతి ఇచ్చి శివునికి కూడా హారతి సమర్పించి 3 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు. ఈ కొబ్బరి దీపాన్ని మీ పూజ గదిలో కానీ తులసి కొడలో కానీ వెలిగించండి. అలాగే శివాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిది. ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని తీసి ఎవరో తొక్కని ప్రదేశంలో వేయండి. అలాగే దీపం కింద పెట్టిన బియ్యంతో అక్షంతలు తయారు చేసుకోవచ్చు లేదా పరమాన్నం చేసుకొని కుటుంబంతో స్వీకరించవచ్చు. కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి. శివునికి కూడా 3 కన్నులు ఉంటాయి. కాబట్టి శివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడంట. ఇక మీ జన్మ ధన్యమైనట్లే. ఈ శివరాత్రి రోజున కొబ్బరి దీపంతో పాటుగా పిండి దీపాలు వెలిగించడం చాలా మంచిది. బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి, అలాగే కొన్ని పాలు పోసి ఈ పిండితో 2 పిండి దీపాలు తయారు చేసుకొని మీ పూజ గదిలో కానీ శివాలయంలో కానీ పిండి దీపాలు వెలిగించండి. శివరాత్రి రోజున పిండి దీపాలు వెలిగిస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని, అలాగే మనం తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని నమ్మకం. ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రం ఒకటి. బిల్వపత్రంలో లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది. కాబట్టి అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలంటే ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ బిల్వపత్ర దీపం వెలిగించండి. అయితే ఈ బిల్వపత్ర దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక బిల్వపత్రాన్ని తెచ్చుకొని ఈ బిల్వపత్రం పైన ఒక మట్టి దీపాన్ని పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇలా దీపం కింద బిల్వపత్రం పెడితే దాన్ని బిల్వపత్ర దీపం అని అంటారు. శివరాత్రి రోజున ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అయితే బిల్వపత్రాలు అందుబాటులో లేని వారు దీపం కింద తమలపాకు పెట్టి దీపారాధన చేయండి. అలాగే ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి. మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 5 వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబంలో సిరి సంపదలు సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి.
అయితే జాతకంలో శని దోషాలు, రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఈ శివరాత్రి రోజున చేసే అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది. శివరాత్రి రోజున ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది. అలాగే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వాహన యోగం మరియు ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. అదేవిధంగా గంధం నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే మానసిక ప్రశాంతత, అదృష్టం కలిసి వస్తాయి. ఇక అప్ర సమస్యలతో బాధపడేవారు ద్రాక్షపణ రసంతో శివలింగాన్ని అభిషేకించండి. అలాగే నల్ల నువ్వులతో శివలింగాన్ని పూజిస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే పెసరపప్పుతో శివుణ్ణి అర్చిస్తే మీరు కోరుకున్న ఉద్యోగం త్వరగా వర్తిస్తుంది. అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఒక బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తే చాలు, 3 జన్మల పాపాలన్నీ వెంటనే వినశిస్తాయంట. అలాగే జమ్మి ఆకులకు శివునికి సమర్పిస్తే కోర్టు సమస్యలు మరియు శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక శివాలయానికి వెళ్ళగానే చాలామంది ప్రదక్షిణలు చేస్తారు, కానీ శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో సోమసూత్రం దాటకుండా చండి ప్రదక్షిణ చేయాలి. ఈ శివరాత్రి పండుగ నాడు వీలైనంత ఎక్కువగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. శివరాత్రి రోజున ఈ ఒక్క మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలు, మీ కుటుంబంపై శివుడు చల్లని చూపు పడుతుంది. శివరాత్రి రోజున విభూది బొట్టును పెట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలు ధరించండి, చాలా మంచిది. అలాగే శివరాత్రి పండుగ నాడు శివునికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ శివరాత్రి నాడు పొరపాటున కూడా తులసి దళాలతో శివుణ్ణి పూజించకూడదు. అలాగే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివపురాణం చదవండి. ఈ రోజున శివపురాణం చదివినా, శివలీలలు విన్నా అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందంట. అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఆకాశ దీపం వెలిగిస్తే చాలా మంచిది. సాధారణంగా కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు, కానీ శివరాత్రి రోజున కూడా ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. మీ ఇంటి ఆవరణలో ఎత్తైన ప్రదేశంలో గాలికి వేలాడుతూ ఉండేలా ఈ ఆకాశ దీపాన్ని వెలిగించండి. శివరాత్రి రోజున ఆకాశ దీపాన్ని వెలిగిస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని, దీర్ఘాయుషు లభిస్తుందని నమ్మకం. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శివరాత్రి రోజున శివాలయంలో 11 దీపాలు వెలిగించండి. డబ్బు కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది. అలాగే శివరాత్రి రోజున మీ మెడలో రుద్రాక్షణ ధరిస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక వివాహ ఆలస్యం అవుతున్న వారు పసుపు కొమ్ములతో శివపార్వతులను పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివరాత్రి రోజున పేదలకు ఆహారాన్ని దానం చేస్తే కైలాస ప్రాప్తులు కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇందులో ఏదైనా నేను తప్పుగా చెప్తే నన్ను క్షమించండి. ఏదైనా పొరపాటుగా అనిపిస్తే మీరు కింద కామెంట్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.